చూస్తూ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. ఆయన మాటలని మనం వ్యర్థముగా ఆలోచించకూడదు, వ్యర్థముగా ఉచ్చరించకూడదు, వ్యర్థముగా వినకూడదు, వ్యర్థముగా నేను అంటే మాట్లాడకూడదు. అలాగా చెప్పేవాళ్ళు వినేవాళ్ళు వేకభవిస్తే దేవుడు మన వైపు చూసుకుంటాడు. అందుకని ఆయన మాటలు మనం శ్రద్ధగా విన్నప్పుడు మనం ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. ఎక్కడికి వెళ్ళినా దేవుడు తోడు మనకు ఉంటాడు. దేవుడు మనల్ని గమ్యస్థానం చేస్తాడు. హల్లెలూయా. సరే, మంచిది. పోయిన వారం మనము దేవుడు మనతో ఏం మాట్లాడాడు, ఏ వర్తమానంతో మనము ముందుకు సాగాం. ప్రైజ్లా. హల్లెలూయా. కీర్తనలు అక్కడే ఉంది బైబిల్లోనే కీర్తనలు ఉన్నాయి. ఆడి ఇవ్వలేదు, బైబిల్లోనే దావీదు ఆడి ఇవ్వలేదు. ఏ అంశం మీద మనం మాట్లాడుకున్నాం? ఎలాగా? యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొని దేవుడి మహిమ కలుగును గాక. యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకోవడం మంచిది. ఈ సహనంతో ఉన్నప్పుడు, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు మనం మేలును, ఆశీర్వాదాలను, దీవెనలను చూస్తాం. సహనం కోల్పోయినట్లయితే, ఆయన కొరకు కనిపెట్టుకొనుట మారినట్లయితే మనమేమి చేయలేము, ఏమి సాధించలేము. ప్రజల పోయిన వారము మన యొక్క అంశము యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొనుట, అలాగే ఆ మార్గమును నిలిచి చూడుట. ఆ మార్గములకు వెళ్ళినప్పుడు మేలును మనం పొందుకుంటామని పోయిన వారం నేర్చుకున్నాం. అన్ని బస్సులేనని మనం బస్సులు ఎక్కితే మన గమ్యం రాదు. వెనకటికి ఎవరో ఎరసీర పెట్టుకున్నారు. ఎవరో ఒక ఆమె ఎరసీర పెట్టుకుంటే నా భార్య అనేది అతను పోయి పట్టుకున్నాడు. ఎవరే నువ్వు నన్ను పట్టుకుంటున్నావంటే ఆయన ఏమన్నాడు? నా భార్య అనుకున్నాను, ఎరసీర పెట్టుకుని. ఎరసీర ఎవరుకున్నాడు? అలాగనే మనము అన్ని బస్సులన్నీ ప్రతి వచ్చిన బస్సు ఎక్కితే మన గమ్యము రాము. ఆలోచించి బుద్ధి కలిగి జ్ఞానం కలిగి ఈ బస్సు ఎక్కడికి వెళుతుంది, దేశపల్లి వెళుతుందా వెళ్ళలేదా అని నువ్వు నిదానంగా ఓపికతో ఎవరినొకరు అడిగి ఆ బస్సులో ఎక్కినట్లయితే ఎక్కడికి వస్తావు? మీ ఊరు దేశపల్లికి వస్తావు. లేదని హైవేలోకి వెళ్ళే బస్సు, అన్ని బస్సులే కదా, బస్సు ఎక్కి కూర్చున్నావు అనుకో, మార్కపురము లేదంటే మార్చర్లు తీసుకొని అక్కడ కూర్చున్నాను దారుణాలు. కనుక మనం ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే, ఆ అజ్ఞాన కాలం ముందు దేవుడు చూసి చూడనట్టు ఉండేను, కానీ ఇప్పుడైతే అంతటా అందరినీ చూస్తున్నాడు. అప్పుడు పాపం చేస్తే ఏమైందంటే వాళ్ళ పిల్లలకు పడుతుందా అంటాం. అప్పుడు పాపం చేస్తే ఎప్పుడో తిట్టు ఆ పాపము వాడిని చెడగొడుతుందే అంటాం. కానీ ఇప్పుడు పాపం చేసినట్లయితే, ఇప్పుడు అన్యాయం చేసినట్లయితే ఆ అన్యాయము, ఆ పాపము ఎమ్మటే పామై పట్టుకొని వాడిని కాటేస్తుంది. హల్లెలూయా. ఈరోజు చదవబడినటువంటి భాగంలో 51వ కీర్తన భక్తుడైన దావీదు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనలో దావీదు పాపములో పడిపోయాడు.
ఈ కీర్తనలో దావీదు ఒంటరిగా నిలబడి ఒంటరిగా ఉండి ఎప్పుడైతే ఒంటరితనంలో ఉన్నాడో అందుకని బైబిల్ చెబుతుంది నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు, మంచిది కాదు, మంచిది కాదు. అంటే నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదంటే స్త్రీ కూడా ఒంటరిగా ఉండటం మంచిదేనా? కాదు. కనుక నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదని బైబిల్ గ్రంథం చెప్పినట్లు ఒకరోజు దావీదు ఒక్కడే మిగిలిపోయాడు. దావీదుకు పని లేదంటే పని ఉంది. దావీదుకు రెస్ట్ ఏమాత్రం లేదు. దావీదు బిజీ ఉన్నాడు. దావీదు 40 దేశాలకి చక్రవర్తి. దావీదు కొన్ని లక్షల మంది పరిపాలన చేసేవాడు. అలాంటి దావీదుకి ఒక్కడే మిగిలిపోయిన పరిస్థితి వచ్చింది. ఒంటరితనంలో ఉన్నటువంటి దావీదుని పాపము పట్టుకుంది. హల్లెలూయా. ఎప్పుడైతే పాపములో పడిపోయాడో ఆ తర్వాత ఈ 51వ కీర్తన రాస్తూ ఉన్నాడు. నేను పాపిని, నీ ఆత్మను నా యొద్ద నుండి తొలగించబాకు అని, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయబాకు అని 11వ వచనములు అంటాడు దావీదు. కనుక ప్రేమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఫలితము లేదు. అందుకని బైబిల్ అంటుంది ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, మెలుకు కలిగి ఉండండి, విసటగా ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి అని బైబిల్ గ్రంథం చదివిస్తూ ఉంది. దేవుడు చెబుతూ ఉన్నాడు నీకు నాకు, కానీ మనం చేయటం లేదు. అందుకే పాపంలో పడిపోతున్నాం, కష్టంలో పడిపోతున్నాం, శ్రమలు పడిపోతున్నాం, అనారోగ్యంలో పడిపోతున్నాం, వ్యాధులు పడిపోతూ ఉన్నాం. ఇవన్నిటిలో పడిపోయి తర్వాత మరలా దేవుణ్ణి మనము అడుగుతూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఈరోజు దేవుని యొక్క వాక్యములకు వెళ్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి రాజులు రాసినటువంటి గ్రంథం 2వ రాజుల గ్రంథంలోకి వెళ్దాం. 5వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని బట్టి ఈరోజు కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మానవుడు ఎంత గొప్పవాడైనా, మానవుడు ఎంత పరాక్రమశాలి అయినా, మానవుడు ఎంత గొప్పవాడైనా, మానవుడు ఎంత బలం కలిగి ఉన్నా కానీ ఎవరికి తోడు కావాలి? దేవుడి తోడు ఆ మానవుడికి కావాలి. హల్లెలూయా.